భావమర్దులు ఒకరి మీద ఒకరు పోటీపడి విస్తృత స్థాయి కార్యకర్త సమావేశం పెట్టుకుంటూ ఉన్నారు. నిన్న మహబూబ్ నగర్లో కేటీఆర్ గారు మహబూబ్నగర్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి కార్యకర్త సమావేశంలో మాట్లాడుతూ అట్లాగే హరీష్ రావు కూడా నిన్న గజ్వెల్ కార్యకర్త సమావేశం మాట్లాడుతూ ప్రజలు తిరగబడతారు అని మాట్లాడుతున్నారు. బహుశా కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు బాబుమతులు కలిసి ఎవరైనా మంత్రాలు చదువుతారో తెలియదు. ప్రజలు తిరగబడడానికి ఏం మంత్రాలు చదువుతారు? మీరు గడచిన 9.5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చాలా మాటలు చెప్పిన, చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకోని కారణంగానే ప్రజలు మీ పైన తిరగబడ్డరు. అంటే సందర్భం కోసం ఎదురు చూస్తారు. కేసీఆర్ మాటలు మీ మాటల్లో కర్రు కాల్చి వాత పెడతారని చాలా సందర్భాలు చెప్పారు. కర్రు కాల్చి వాత పెట్టిరు. మీకు వాత పెట్టి 2 నెలలు కాలే. ఇలా ప్రజలు తిరగబడతారని మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొకటి, కేటీఆర్ అయినా హరీష్ అయినా ఆనాటి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఆనాటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఏదైనా మాట్లాడితే విమర్శిస్తే 2 ఏళ్ల పసిపిల్లగాడని మాట్లాడినారు. 2 సంవత్సరాల పసిపిల్లగాడని మాట్లాడినారు ఆనాటి ప్రభుత్వం పైన ఆనాటి ప్రతిపక్షం వాళ్ళు విమర్శిస్తే. మరి ఈనాడు 2 నెలలు కూడా కాలే, ఇంకా 2 సంవత్సరాలు 2 నెలలు కూడా కాలే ప్రభుత్వం వచ్చి. మరి మీరు ఎందుకోసమని ప్రజలు మీ పైన తిరగబడ్డారు అంటే 9 ఏళ్ల క్రితం మరి గొప్పగా పుస్తకాలు చదివిన వాళ్ళు, మేధావులు, నిష్ణాతులు, అనర్గళంగా మాట్లాడేటోళ్ళు లెక్కలు రాక చెప్పినారు హామీలు. 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని, డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని, ఇవన్నీ చెప్పిన తర్వాత 9.5 సంవత్సరాల తర్వాత కూడా మీరు వాటిని అమలు చేయని కారణంగా ప్రజలు మీ పైన తిరగబడ్డారు. ఇంకో మాట ఏమంటున్నారు, వీళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు అమలు చేయాలంటే ఇన్ని లక్షల కోట్లు కావాలి, అవుతుందా అని మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటే మీరు 5,000 ఇస్తామన్నారు. అట్లాగే రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అంటే హామీ 6 గంటలు ఇస్తే మీరు 16,000 ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి 3,000 అంటే మీరు 4,000 అన్నారు. అంటే హర్రాజు పాడినట్టుగా ఓట్ల గెలుపు కోసం మీరు రకరకాల మాట. మరి మేము పెట్టినవి ఇప్పుడు చెప్పిన 6 గంటలు అమలు చేయలేకపోతే మరి మీరెట్లా చేస్తామని పెట్టినవన్నీ కూడా మాట్లాడితే కొద్దిగా ఇంగిత జ్ఞానం ఉండాలా?